యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు మౌలి తనూజ్ హీరోగా పరిచయం అవుతూ చేసిన లేటెస్ట్ చిత్రం లిటిల్ హార్ట్స్. దర్శకుడు సాయి మార్తాండికి కూడా ఇదే మొదటి సినిమా. ఈ ఇద్దరు తమ డెబ్యూ చిత్రంతోనే అద్దరగొట్టి దుమ్ము లేపుతున్నారు. కంటెంట్ ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మరోసారి నిరూపించింది ఈ మూవీ. భారీ తారాగణం ఉన్న సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో కలెక్షన్లు రాబడుతోంది. 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి 3వ రోజే లాభాల్లోకి ఇలా జరిగి చాలా కాలమైందనే చెప్పాలి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మూవీ ఆ ఫీట్ అందుకొని దూసుకుపోతోంది. ఘాటి, మద్రాసి వంటి స్టార్ కాస్టింగ్ నటించిన సినిమాలతో కలిసి రిలీజ్ అయిన ఆ మూవీ తేలిపోతుందనుకుంటే వాటిని వెనక్కు నెట్టేసి దూసుకుపోతోంది. ఈ సినిమాను ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ సంస్థతో కలిసి ఆదిత్య హాసన్ నిర్మించారు. కేవలం 1.5 కోటి వ్యయంతో రూపొందిన లిటిల్ హార్ట్స్ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ చేయాలనే ప్లాన్తో తెరకెక్కించారు. అయితే ఫన్ వర్కౌట్ అవుతుందనిపించడంతో నిర్మాత బన్నీ వాసు వద్దకు తీసుకెళ్లారు మేకర్స్. ఆయనకు నచ్చడంతో వంశీ నందిపాటితో కలిసి థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసి రిలీజ్ చేశారు. 2.5 కోట్లకు రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కంటెంట్ పై నమ్మకంతో రిలీజ్కు ముందు పెయిడ్ ప్రీమియర్స్ వేగా సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. అది ఫస్ట్ రోజు ఫుల్గా స్ప్రెడ్ అయింది. 1.35 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టిన లిటిల్ హార్ట్స్ 2వ రోజు భారీ వసూళ్లు సాధించింది. 2.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఆదివారం అయితే అద్దరగొట్టేసింది. 3.65 కోట్ల రాబట్టి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల్లోకి వెళ్లిపోయింది. ఇక గ్రాస్ విషయానికి వస్తే 10 కోట్ల రూపాయలు దాటిందని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే లిటిల్ హార్ట్స్ 10 కోట్ల క్లబ్లోకి వెళ్లిపోయింది. మరికొన్ని రోజుల్లో 25 కోట్ల మార్క్ అందుకోనుందని అర్థమవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్లో కూడా ఈ సినిమా అద్దరగొడుతోంది. వీకెండ్స్లో మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లలో హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. షోలు పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ టికెట్స్ దొరకడం లేదు. అంతలా ఆడియన్స్ ఎగబడి సినిమాను చూస్తున్నారు. మొత్తానికి చిన్న మూవీగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది లిటిల్ హార్ట్స్. బన్నీ వాసు, వంశీ నందిపాటిల పంట పండించింది. అయితే బన్నీ వాసు అంటే గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ అంటే బన్నీ వాసు అని చెప్తారు. 2 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న బంధం ఇది. అల్లు అర్జున్ స్నేహితుడిగా గీతా ఆర్ట్స్లోకి ప్రవేశించిన వాసు బయటవాడైనప్పటికీ అల్లు కుటుంబంలో ఒకడిలా మారిపోయారు. నిర్మాణ సంస్థను అతని చేతికి అప్పగించి ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకునే స్వేచ్ఛ ఇచ్చారు అల్లు అరవింద్. అల్లు వారి అనుభవం, వాసు యంగ్ మైండ్ కలిసి ఆ సంస్థ విజయవంతంగా సాగుతోంది. ఒకప్పటి దిగ్గజ నిర్మాణ సంస్థలు చాలానే ప్రొడక్షన్ ఆపేసి తెరమెరుగైపోగా గీతా ఆర్ట్స్ మాత్రం సక్సెస్ఫుల్గా సాగడంలో బన్నీ వాసు పాత్ర కీలకమనే చెప్పాలి. అయితే ఈ మధ్య వాసు తనకంటూ ఒక నిర్మాణ సంస్థ ఉండాలనుకున్నారు. అలా అని అతనేమి గీతా సంస్థ నుంచి బయటకు వచ్చేయలేదు, అరవింద్తోనూ విభేదించలేదు. తన అభిరుచి మేరకు నేరుగా సినిమాలు నిర్మించటం, డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే మిత్రమండలి అనే సినిమాను నిర్మిస్తున్నాడు. దీంతోపాటు వంశీ నందిపాటితో కలిసి లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ చిత్ర బృందం సినిమా అంతా పూర్తి చేసి వాసుకు చూపిస్తే ఆయనకు నచ్చి రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. చిన్న బడ్జెట్ సినిమా కావడంతో కేవలం 2.5 కోట్లకే సినిమా హక్కులు దక్కాయి. మామూలుగా అయితే ఈ సినిమా రేంజ్కి అది పెద్ద రేటే. కానీ కంటెంట్ మీద నమ్మకంతో బన్నీ వాసు, వంశీ ధైర్యం చేశారు. ఆ ధైర్యం ఇప్పుడు వారికి పెట్టుబడి మీద కొన్ని రెట్ల లాభాన్ని అందించబోతోంది. రోజురోజుకు షోలు, స్క్రీన్లు పెరిగిపోతున్నాయి. ఆ చిత్రానికి 25 కోట్ల మార్కును అందుకునేలా కనిపిస్తోంది ఈ చిన్న మూవీ. బన్నీ వాసు వేరే సంస్థను పెట్టకపోతే ఆ సినిమాను గీతా ఆర్ట్స్ తరపున రిలీజ్ చేసేవారేమో. కానీ ఇప్పుడు సొంత సంస్థలో రిలీజ్ చేయడంతో జాక్ పాట్ తగిలింది. ఈ వీకెండ్లో లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా రిలీజ్ అవుతుంటే ఘాటి లాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ముందు ఇది ఏమాత్రం నిలుస్తుందో అనుకున్నారు చాలామంది. అందులో హీరోగా నటించింది మీమ్స్ ద్వారా ఫేమస్ అయిన మౌలి. అతన్ని మామూలుగా చూస్తే హీరో ఫీచర్స్ ఏమీ కనిపించవు. హీరోయిన్ శివానీది ఒక సినిమా అనుభవం. దర్శకుడు సైతం మీమ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడే. ఇలాంటి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అనుష్క, క్రిష్ కలయికలో తెరకెక్కిన ఘాటితో పాటు మురుగదాస్, శివకార్తికేయన్ కాంబినేషన్లో రూపొందిన మదరాసీని కూడా వెనక్కు నెట్టేసింది. హైదరాబాద్లో అయితే చాలా చోట్ల టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. 2వ రోజు నుంచి లిటిల్ హార్ట్స్కు స్క్రీన్లు, షోలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. లిటిల్ హార్ట్స్లో గొప్ప కథేమీ ఉండదు. అదేమీ క్రిటికల్ ఆక్లెయిమ్ తెచ్చుకున్న సినిమా కూడా కాదు. కానీ సింపుల్ స్టోరీతోనే యూత్కు నచ్చే కామెడీతో నాన్ స్టాప్గా నవ్వించడంతో సినిమా చూసిన వాళ్ళంతా హ్యాపీగా బయటకు వస్తున్నారు. పైసా వసూలు సినిమా అనే టాక్ స్ప్రెడ్ అయి యూత్ ఎగబడి ఈ సినిమా చూస్తున్నారు. అయితే యూట్యూబ్ ద్వారా కామెడీ కంటెంట్తో యూత్ను ఆకట్టుకున్న మౌలి తనూజ్ 90s వెబ్ సిరీస్ ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో హీరోగా తెరపైకొచ్చాడు.
తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిందన్న వార్తలతో మౌలీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సమయంలో బండ్ల గణేష్ పెట్టిన ఒక ట్వీట్ అయితే ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. బండ్ల గణేష్ ఇటీవల సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గానే ఉన్నారు. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా సెలబ్రిటీలకు విషెస్ చెబుతూ ఉండే గణేష్ ఇప్పుడు మౌలీపై పెట్టిన ఓ పోస్ట్తో వివాదంలో పడ్డారు. గణేష్ తన పోస్ట్లో కొడితే నీలా గొట్టాలిరా బాబు దెబ్బ చంపేశావు, ఇక దున్నే టాలీవుడ్ నీదే అని చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఈ పోస్టు ద్వారా మౌలీని మెచ్చుకున్నట్టే ఉన్న గతంలోని ఓ రాజకీయ వివాదాన్ని చర్చకు తీసుకొచ్చినట్టయింది. దీంతో ఈ ట్వీట్కు మిశ్రమ స్పందన వస్తోంది. మౌలీ నటుడిగా మారకముందు యూట్యూబ్ కామెడీ వీడియోలతో ఫేమ్ సంపాదించాడు. కానీ 2023లో ఒక వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చేసిన జోక్ వైరల్ అవ్వడంతో రాజకీయ వివాదంలో చిక్కుకున్నాడు. అప్పట్లో వైసీపీ మద్దతుదారులు తీవ్ర విమర్శలు చేయడంతో మౌలీ తన మాటలపై బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. నా జోక్ వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి, రాజకీయ ఎజెండా ఏదీ లేదు, కుటుంబాన్ని లాగొద్దని మౌలీ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఆ పాత జోక్ను గుర్తు చేస్తూ మరోసారి మౌలీని చర్చల్లోకి తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. మౌలీ కొత్త సినిమా మంచి రెస్పాన్స్తో ముందుకు సాగుతున్న సమయంలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది.